నిత్యావసర సరుకులండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే సముద్రంలో వేట చేయడానికి అయితే స్టార్ట్ అయ్యామండి. వన్ డే ఫిషింగ్ చేసుకుంటూ అయితే ఇంటికి తిరిగి వచ్చేస్తాం. ఇది సముద్రం కాలువ కలిసే ప్లేస్ అండి. దీన్ని మేము మొగ అని పిలుస్తాము. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అలలు ఎక్కువగా వస్తాయి అన్నమాట. గాలి ఎక్కువగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద వాగులు వస్తాయి. బోటు తిరిగిపోయి బోల్తా పడే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా చూసుకుంటూ అయితే వెళ్ళాలి. గాలి ఎక్కువగా ఉన్న సమయంలో అయితే తిరిగి ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఈ వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఏం చేయాలో మీకైతే బాగా తెలుసు. సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత బోటు చాలా బలంగా అయితే ఊగుతుందండి. లాయ వల్ల, అదే అలలు తాకిడి వల్ల బాగా ఊగుతుంది. మొదటిసారి వెళ్ళే వాళ్ళకైతే చాలా భయంగా ఉంటుందండి. ఈ బోటు కూడా మాతో పాటు వేట చేయడానికి అయితే వస్తుందండి. ప్రతి బోటుకి కూడా 5 లేదా 6 అయితే ఉంటారండి. సరిపడా లోతుకు వెళ్ళిన తర్వాత వాళ్ళైతే వేయడం స్టార్ట్ చేసేస్తామండి. ఇప్పుడు మేము వదులుతున్న జెండా కర్ర వల్ల మాకు చాలా ఉపయోగం ఉందండి. డే టైంలో నైట్ టైంలో కూడా ఇతర బోట్ల నుంచి మా వాళ్ళను రక్షించడం కోసం అయితే దీన్ని అయితే ఉపయోగిస్తాం. దానికి ఉన్న జెండా డే టైంలో కనిపిస్తుంది. దానికి ఉన్న లైటు నైట్ టైం కనిపిస్తుందండి. సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, డే టైం వల్ల జెండా మాత్రమే కనిపిస్తుంది. అది దూరం వెళ్ళే కొలది లైట్ కనిపించదు. జెండా మాత్రమే ఎంత దూరం వెళ్ళినా కనిపిస్తుందండి. ఈ రాళ్ళు చూసారా, ఈ వాటర్లో ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ఈ వల మొత్తం కూడా ఈ ఫోటోలో చూపిస్తున్నట్టుగా కిందకైతే వెళ్ళిపోద్దండి. మొత్తం నేలకి వెళ్ళిపోద్ది అనమాట. చేపలు కూడా అక్కడే ఉంటాయండి, పెద్ద చేపలు. రైస్ ఒకటి పెడతామాయా? నిత్యావసర సరుకులండి. ఆయుర్వేదం మంది అండి అది. అదేస్తే భూగోళం మొత్తం మన చుట్టూనే తిరుగుతుందండి. పొద్దునే ఏదో వేసింది రేట్ లోట లోట అక్కడే పెట్టు, మళ్ళీ గాలికి పడిపోయింది అనుకో.
मैं राय मैं కేజీ గ్యాస్ వెళ్ళిపోయింది. మంచి స్టైల్, రజనీకాంత్ స్టైల్ ఉంది మా ఆయన దగ్గర. Hey, ada? Ini. Tarik murid. జెండా కెమెరా వలలు వేయడం అయితే అయిపోయిందండి. ఆ వలలకి పెద్ద తాడైతే ఉంటుంది చివరన, అదైతే బోట్కి అయితే కట్టేసుకుంటాం. ఎందుకంటే వలలు ఎటు వెళ్తే బోట్ కూడా అటే వెళ్ళడం కోసం అయితే దాన్ని అయితే కట్టుకుంటాం అనమాట. ఇక వలలో వదలగానే అలవాటు ఉన్న వాళ్ళు తాగుతారు కదండి, ఇంకా తప్పదు. మంచి బట్టలు తీసుకుపోతే మంది కలిసి చెయ్యలాగంటుంది. కట్టి కూడా వీడియో చేసాడు. వీడంతా తీసేస్తాను సముద్రంలో ఎత్తిగా నుంచి రేయడానికి జెండా అది కొంచెం నాటుకోరా. ఏం తీసిందిరా? తిన్నా కూడా తీసేస్తాను. ఇప్పుడు నైట్ 2 అవుతుందండి. ఇప్పుడైతే వల్లాగడం అయితే స్టార్ట్ చేసాము. పట్టలే పట్టలే ఇంత కష్టపడినందుకైతే మాకు ఒక్క చేప మాత్రమే పడింది. దాన్ని నల్లమట్ట అంటారంట. మిగిలిన వలన మొత్తాన్ని లాక్కునేసరికి సూర్యుడు కూడా వచ్చేసాడండి. మార్నింగ్ అయితే 6:30 అయిపోయింది. ఈ కనిపించేది అంతర్వేది హార్బర్ అండి. ఈ హార్బర్లో మనం పట్టుకున్న చేపనైతే వేలంపాటలో పెట్టి అమ్మేస్తామండి. దానికన్నా రేట్ ఎక్కువ వస్తుంది.
ఎంతో 80 40 70 80 70 70 74 70 70 70 70 60 60 60 60 60 60 60 60